ముద్రిత పత్రిక అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ఉల్లెంగల యాదగిరి. నేను ఆల్ ఇండియా రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న బీసీ కులాల రిజర్వేషన్ విషయానికి వస్తే 29% బీసీ కులాలకు ఉన్నది. జనాభా వచ్చి 54 నుంచి 59% జనాభా ఉన్నది. అంటే సగానికన్నా ఎక్కువ పర్సెంట్ బీసీలు ఉన్నారు. అదేవిధంగా బీసీఏ కులాల విషయానికి వస్తే స్థానిక సంస్థల్లో కానీ స్థానిక సంస్థల విషయాలకు వస్తే మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పంచాయతీ విషయాలలో బీసీఏ కులాలు చట్టసభల్లో చాలా తక్కువ మంది ప్రతినిధులు అవుతున్నారు. కాబట్టి మాకు విద్యలో ఉద్యోగాల్లో ఉన్న బీసీఏ కులాలకు 7% ఉన్న రిజర్వేషను మాకు స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పంచాయతీలో కల్పించాలి. అదేవిధంగా బీసీఏ కులాలకు మండలిలో, శాసనసభలో, రాజ్యసభలో, పార్లమెంట్లో కూడా 7% కల్పించాలి. ఇది మా యొక్క బీసీఏ కులాలు అణగారిన కులాలు కాబట్టి మేము తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీని యొక్క చట్టం ద్వారా చేసి మాకు ఈ అవకాశం తప్పకుండా కల్పించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపిరజ్జ గారు, అదేవిధంగా పొలిశెట్టి వెంకటేశ్వరరావు పెరక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా మన ముత్యాల నరసింహరావు అధికార ప్రతినిధి, ఓరుగంటి వెంకన్న రాష్ట్ర కోశాధికారి, కోట్ర సంపత్ జిల్లా నాయకులు, గుండ్ల నరసయ్య, శ్రీశైలం నాగర్ కర్నూలు గారు.